హాయ్ ఫ్రెండ్స్, నేను కాజు పన్నీర్ కూర వండుతున్నాను. దానికి కావాల్సినవి పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీడిపప్పులు ఒక 10 తీసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, ఒక 5 టమాటాలు, 3 ఉల్లిపాయలు ఇవన్నీ ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, ఒక 3 లవంగాలు, 2 యాలకులు వేసి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఉడికిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా దగ్గర పడేలాగా కలుపుకొని ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాం ముక్కలుగా. నేను పన్నీర్ను ఎలా తయారు చేసుకున్నానంటే 2 లీటర్ల పాలు పొయ్యి మీద పెట్టుకొని మరగనిచ్చుకున్నా. మరిగిన పాలను పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ, ఒక గ్లాస్ నీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని కలుపుకున్న నిమ్మకాయ నీళ్ళు 2 కలిపి ఆ మరిగిన పాలు పక్కకు పెట్టుకున్న వాటిలలో ఈ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పోసుకొని కలుపుకుంటే పాలు విరిగిపోతాయి. ఆ విరిగిన పాలను ఒక జల్లి గిన్నెలో క్లాత్ వేసుకొని ఈ విరిగిన పాలను పోసుకొని ఒక ముద్దలా వచ్చేలాగా క్లాత్ను సెట్ చేసుకోవాలి. దాని మీద బరువు పెట్టి ఒక అర్ధగంట సేపు ఉంచుకోవాలి. తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా పన్నీర్ గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం నూనెలో వేసుకోవాలి. అలాగే కసూరి మేతి కొద్దిగా చేతిలో వేసుకొని నలిపి ఆ నూనెలో వేయాలి. ఇప్పుడు మనం ముక్కలుగా కోసుకున్న పన్నీర్ను వేసి వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న కాజు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పొయ్యి మీద మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి సాజీర వేసుకోవాలి. సాజీర లేకపోతే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం చిటికెడు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ మిక్సీలో మిగిలిపోతుంది కదా, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని
ఇందులో పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లిపాయ కొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని అందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ కలిపి నేను వేయించుకొని ఇంట్లోకి మిక్సీ బట్టి పెట్టుకున్నా. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనియాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకనిచ్చిన తర్వాత ఉడికిపోయింది. ఇందులోకి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. నేను దీంట్లోకి చపాతీ చేసుకుంటున్నా. వైట్ రైస్ అయినా బాగానే ఉంటుంది, బగారా రైస్ బాగానే ఉంటుంది. నేనైతే క్యారెట్ చపాతీ చేసుకుంటున్నా. ఒక 2 క్యారెట్లు తీసుకొని ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకున్నా. పిండిలో 1/2 కేజీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేలా కలుపుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకొని ఇలా ప్రెస్ చేయాలి హోల్స్ లాగా. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అంతా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని ఇలా రుద్దుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకొని మనకు చపాతీ ఎంత ముద్ద అయితే సరిపోతుందో అంత కట్ చేసుకోవాలి. మెత్తగా వస్తాయి చపాతీలు, పొరలు పొరలుగా మెత్తగా వస్తాయి. ఇలా చపాతీ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అవసరం లేదు, ఇక మెత్తగా బాగుంటాయి. ఇలా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి కూర ఎలా ఉందో. సేమ్ చికెన్ కూర లాగా ఉంటుంది. క్యారెట్ చపాతీ, పన్నీర్ కూర, కాజు పన్నీర్ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కూరలోకి చపాతీ, బగారా, వైట్ రైస్ అయినా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.